నడుమ బీఆర్ఎస్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు పాడి కౌశిక్ రెడ్డి. అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యిండు. అటెన్క సంపుకుంటారో శవయాత్రకు వస్తారో అని సెంటిమెంట్ డైలాగులు పిండి ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు అన్ననే పార్టీ మారిన ఎమ్మెల్యేలు క్షీరగాజులు దొరుక్కోవాలని పార్టీ మారినోళ్ళ మీద ఫైర్ అయిండు. అది పోయి పెద్ద జంగే అయింది. రెండు పార్టీల నడుమ జగడం అయ్యింది. చిన్న మాట ఎంత పెద్ద సిచ్చు రేపిందో చూడురి. కౌశిక్ అన్న పార్టీ మారినోళ్ళు షీరాగాజులు వేసుకోవాలని కారెడ్డమాడి కార్ చిచ్చు రేపిండు. అరకెప్పుడు గాంధీ నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నావు కదా, అయితే బీఆర్ఎస్ కండువా కప్తా మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అనుకొచ్చిండు. నువ్వు వయ నా ఇంటి మీద జెండా ఎగరేస్తందుకు నేనే నీ ఇంటికి వచ్చి ఏందో చూస్తా అని కౌశిక్ అన్న ఇంటికి పోయి గాయగా చేసిండు గాంధీ గారు. కౌశిక్ మద్దతుగా బీఆర్ఎస్ లీడర్లు అందరు కదిలేరు. నేను అర్ధరాత్రి దాకా వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిర్రు. ఇక రాష్ట్రమంతా నిరసనలకు ప్లాన్ చేశారు కార్ పార్టీ వాళ్ళు. శాంతి భద్రతల సమస్య తలెత్తే తట్టే ఉంది అని పోలీసు వాళ్ళంతా పాల ప్యాకెట్ వాళ్ళు కూడా రాకముందే బీఆర్ఎస్ లీడర్ల వాకిట్లలో తేలిర్రు. హౌస్ అరెస్టులు చేసిర్రు. ఇంటికెళ్ళి అడుగు గదలనీయమని కాకీలు గేట్లు మూసిర్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్ ఇంటికాడ 144 సెక్షన్ పెట్టిరు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉద్దేశంతో ఇక్కడ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఇది ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు. అరే సార్ను అవతలికి కూడా లేనిలేదు. సార్ను కలుద్దామని పోయిన లోపలికి పోనీలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ ఎక్కడో లక్కని అర్రల పెట్టి తాళాలు వేసిర్రు. ఇక పోలీసులతో కార్ పార్టీ వాళ్ళు ఉల్లులు పెట్టుకున్నారు. కొంతమంది పోలీసుల బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టిరు. కౌశిక్ అన్న రేపిన సిచ్చుతోని ఒక్కసారి రాష్ట్రమంతా బగ్గుమనే కథ అయింది. అందుకే అంటారు ఇంటికి గుట్టు మాట కట్టు ఉండాలని.